హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు నా పేరు అడ్డూరి ఛానల్. అలాగే ఇది బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కి సంబంధించి నిన్న ఏదైతే ఫ్యామిలీ ఎపిసోడ్ జరిగిందో దానికి సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. అయితే నిన్న మీ అందరికీ తెలుసు ఫ్యామిలీ వీక్ నడిచిందని వీళ్ళందరికీ టైం స్లాట్లు కేటాయించారు. ఇది కొత్తగా ఉంది. అంటే ఎలా అంటే ఒక్కొక్కరికి ఎంత టైము అనేది బిగ్ బాస్ అక్కడ పెడతారు. గేమ్ ఒకటి పెట్టారు. అంటే థ్రెడ్స్ ఏదైతే ముళ్ళు వేసుకుని ఉంటాయో ఆ ముడుల్లోంచి ఎవరైతే ముడులన్నీ తీసి థ్రెడ్స్ ఆ తాడుని తీసుకొచ్చి రోల్ చేసి అక్కడ ముందు తగిలిస్తారో వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న 60 మినిట్స్ అలాగా 15 మినిట్స్ వరకు 15 to 16 మినిట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకి. ఒక్క సంజన గారు తప్ప. అంటే సంజన గారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వీక్ ఆమెకి క్యాన్సిల్ అయింది కదా పనిష్మెంట్ కింద, అందుకని చెప్పి ఆమె అయితే లేదు. అయితే ఆమె కూడా పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఆమె చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా అంతకన్నా ఒక మనిషిని ఒక ఆట కోసం మనం ఇబ్బంది పెట్టకూడదు అనేది నా ఫీలింగు. మొత్తానికైతే ఆమెను సంచాలకం చేశారు. తర్వాత నాకు అర్థం కాని విషయం ఒకటి, ఇవ్వడం తప్పేం కాదు. ఎందుకంటే అందరితో పాటు తనుజతో పాటు మిగతా వాళ్ళు కూడా చాలామంది కూడా ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తున్నారు. అందరికీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికైతే కంపల్సరీ ఉందండి, ఒక్క సంజన గారికి తప్ప. సో ఎందుకు ఒక మనిషికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది నాకు అర్థం కాని విషయం. బట్ సో హ్యాపీ, అందరికీ రావాలి. అలాగే తనుజ గారికి కూడా రావాలి. నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆమె చాలా రోజుల నుండి వెయిట్ చేస్తుంది. వాళ్ళ చెల్లికి పెళ్ళి ఒకటి ఉంది. ఖచ్చితంగా ఒకటి వస్తే తప్ప అమ్మాయి డిప్రెషన్లో ఉందనేది నేను కూడా చెప్పుకుంటూ వచ్చాను. దీనికి ముందు ఎపిసోడ్లో నేను కూడా చెప్పాను మీ అందరికీ. అయితే నిన్న ఏదైతే బిగ్ బాస్ అనౌన్స్ చేశాడో యాజ్ ఎ కెప్టెన్గా నువ్వు ఈ గేమ్ ఆడక్కర్లేదు, ఆడే గెలవక్కర్లేదు, నీకు నచ్చిన ప్లేట్ తీసుకో ఏదైతే అన్నారో అది చాలా పార్షియల్గా డెసిషన్ తీసుకున్నారు. అంటే తనూజ కోసమే ఏదో ఫ్యామిలీ వీక్ పెట్టినట్టు అనిపించింది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఆమెతో పాటు మిగతా సభ్యులు కూడా ఎలిజిబుల్ పర్సన్సే, ఖచ్చితంగా వాళ్ళందరికి కూడా ఇవ్వాలి. ఇస్తున్నారు. కాకపోతే టైం ఎంతసేపు అనేది అంటే ప్రీ ప్లాన్డ్గా ఇచ్చారా గంట సేపు అనేది. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ అయితే ఎవరైతే వచ్చారో ఆ సిస్టర్కి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే కుర్చీలో కూర్చోబెట్టి అక్షంతలు జల్లి కాళ్ళకు నమస్కారం పెట్టించుకొని తర్వాత మోర్ టైం స్పెండ్ చేసే అవకాశం ప్రీ ప్లాన్డ్గా బిగ్ బాస్ టీం కానీ బిగ్ బాస్ నిర్వాహకులు కానీ డైరెక్ట్ తనుజ కోసం కొద్దిగా సెట్ చేసినట్టు ఉంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ సభ్యులు ఆమెతో పాటు ఆడుతున్నారు కదా, వాళ్ళకి ఏదైతే న్యాయంగా ఆడి గెలిచి ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు తీసుకునే అవకాశం ఇచ్చారో, ఎన్ని నిమిషాలు అనేది చాయిస్ కష్టపడి తెచ్చుకున్నారో అదే రకంగా తనూజకి కూడా ఇవ్వాలి. కానీ తనూజకి వన్ సైడెడ్గా గంట సేపు ఇవ్వడం అనేది ఆల్రెడీ అమ్మాయికి ఏడుస్తుంది, డిప్రెషన్లో ఉంది. సో ఈ టైంలో మనం ఆమెని గెలిపిస్తే కానీ ఆమె కప్పుకి రీచ్ అవ్వదు అని అనుకుంటున్నారా, లేకపోతే అనుకున్నారు కాబట్టి ఇచ్చారనేది నా ఫీలింగ్. సో ఎందుకంటే అక్కడ చూడండి, సిస్టర్తో స్పెండ్ చేసిన టైము గంట సేపులో ఆమె ఎన్ని రకాలుగా ఆ సిస్టర్తో స్పెండ్ చేసింది. హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే ఆమెకి రావాలని కోరుకున్న వాళ్ళు నేను కూడా. కానీ ఇచ్చిన విధానం అనేది ఏదైతే ఉందో అది ఎందుకనో కరెక్ట్గా న్యాయంగా అనిపించలేదు. మిగతా వాళ్ళందరినీ తొక్కి ఆమెకి ఇవ్వడం అంటే లాక్కొని ఇవ్వడం అనేది అది మంచి పద్ధతిగా అనిపించలేదు. అది చూడడానికి కూడా ఆమెకి తనుజాకే అది బ్యాడ్ అవుతుంది. ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ ఫేవర్ చేయాలనుకున్నప్పుడు అసలు ప్రోగ్రామ్కి రన్ చేయకుండా కూడా బిగ్ బాస్ విన్నర్ మేము సీక్రెట్గా రన్ చేసాము ఇచ్చేసాము అని చెప్పి తనూజ గారిని డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్ విన్నర్గా ప్రకటించుంటే ఇంకా బాగుండేది అనేది నా ఫీలింగ్. అలాగే తర్వాత ఈ గంట సేపు తీసుకున్నదే కాక వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే మిగతా వాళ్ళందరూ ఎవరికాళ్ళు ఎమాన్యుల్ వెళ్ళాడు. ఇక్కడ సంజన గారిది ఒక ట్రిప్పు. సంజన గారిది ఏంటంటే ఎమాన్యుల్ గెలిపించాలని ఆమె తపన. ఎవరికి వాళ్ళేనండి ఎమాన్యుల్ గెలిపించాలని ఆమె కింద మీద పడిపోయి మిగతా గేమ్ ఆడే వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేసి పడేసింది. వాస్తవానికి ముడులు తీసుకొని వచ్చి రోల్ చేసుకుని రమ్మంటారా, రోల్ తీసుకుంటూ రావాలి. అంతేగాని వాళ్ళకి రోల్ చేసుకోవాలనేది సంజన గారు కన్ఫ్యూజ్ చేసి పడేసి మిగతా వాళ్ళు కూడా వాళ్ళు ముందు వెనకలు పోయేలాగా చేశారు సంజన గారు.
ఈ మోర్ ఓవర్ కళ్యాణ్ సుమను టైం స్లాట్స్ మార్చుకోవాలనుకున్నా కూడా ఏమి అబ్జెక్షన్ కొంత చేసింది. అది కొంచెం ఓవర్గా అనిపించింది. అప్పటికి దివ్యలు అందరూ చెప్తున్నారు అండి, అదే వాళ్ళు మార్చుకుంటే బిగ్ బాస్ చెప్తారండి, ఇది ఫ్యామిలీ వీక్, మీరు అంత గట్టిగా 5 నిమిషాల గ్యాపు, దాన్ని మీరు అంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదని అప్పుడు కూడా చెప్పినా సరే సంజన గారు నీకేం సంబంధం అంటే గేమ్లో ఆడేవాళ్ళకి కాకపోతే బయట ఉన్నవాడు మాట్లాడతాడా, మీకేం సంబంధం అని హౌస్ మేట్స్ని అనడానికి సంజన గారు అదే నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటారు. దట్టు ఫ్యామిలీ వీక్ ఇది ఏదైతే క్యాన్సిల్ అయిన తర్వాత ఆమె ఏం మాట్లాడుతున్నా ఏం బిహేవ్ చేస్తున్నా ఆమెకే తెలియట్లేదు అనేది నా ఖచ్చితమైన అభిప్రాయం. అలాగే తనుజ గారిని లోపల పిలిచారు, కన్ఫెషన్ రూమ్కి పిలిచి మీరు ఇచ్చింది 1 అవర్, మళ్ళీ వచ్చి అడుగుతారు మీకు ఇంకా టైం కావాలనుకుంటే ఎవరినైనా కన్విన్స్ చేసి ఆ టైంలో అంటే నువ్వు తీసుకోవచ్చు అని ఆఫర్ ఇస్తున్నాడు. ఏం చేస్తున్నారు అసలు మీరు నిర్వాహకులు? కానీ మీకు అంత ఇష్టమైతే మీరు తీసుకెళ్ళి ఇచ్చేయండి బాబు, జనాలు చూసేవాళ్ళు ఎరిపప్పం చేయొద్దు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇష్టమైన వ్యక్తికి ఫేవర్ జరుగుతుందే హ్యాపీ అవుతాం, కానీ అందులో న్యాయంగా జరుగుతుందా లేదా అనేది కూడా తనుజ ఫ్యాన్స్ కూడా కొద్దిగా గమనించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ఇష్టమైన వ్యక్తి గురించి ఇప్పుడు నేను చెప్తున్నానంటే ఖచ్చితంగా నాకు లైకులు కూడా రావు. అలా కాదు, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఎక్కడ తప్పు మాట్లాడాను ఏం మాట్లాడాను అనేది. ఎందుకంటే ఇలాంటి విషయాలు బిగ్ బాస్ పదే ఏదైతే తప్పులు చేస్తున్నారో ఈరోజు తనుజ అవుద్ది, రేపు పొద్దున్న ఇమాన్యుల్ అవుతాడు, లేకపోతే ఉంటుకోడు, అలా నచ్చిన వ్యక్తిని ఫేవర్గా చేసుకుంటే వెళ్ళే పబ్లిక్ ప్లాట్ఫామ్ కాదు ఇది, ఓట్ల ద్వారా చేసుకునే కార్యక్రమం కాబట్టి పబ్లిక్తో రిలేటెడ్గా ఉండాలి తప్ప వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసేటైతే బిగ్ బాస్ రన్ చేయడమే వేస్ట్ అనేది నా అభిప్రాయం. అలాగే తనుజ బయటకు వచ్చి కళ్యాణ్ అడుగుతుంది, నీకు ఫ్యామిలీకి ఎలాగ చూడంటున్నావు కదా, ఉత్తర ట్రైల్ వేసిన అమ్మాయి పాపం చాలా అసలు ఊరుకోదు, అసలు ఒకరికి అన్యాయం జరిగి తీసుకోవాలనుకోదు 100%, ఆ విషయం నాకు తెలుసు. సో ఆ ఉత్తర ట్రైల్ వేసింది, నీకు ఫ్యామిలీ వద్దనుకుంటున్నావు కదా మరి ఇస్తావా, ఓకే అంటున్నాడు. అరే ఫూల్, నీకు అమ్మానాన్నంటే అంత ఇదిగా కనిపిస్తున్నారా, నీకేమి అన్యాయం జరిగిపోయిందని? అంటే చిన్నప్పుడు నేను హాస్టల్ వేసినంత మాత్రాన అమ్మానాన్నలు కాకుండా పోతారా? నువ్వు ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నావు? నువ్వు అది నీ కష్టం వల్ల వచ్చింది, వాళ్ళకి అన్నారు కాబట్టి ఈరోజు నువ్వు భూమి మీద ఉన్నావు. కనీసం కళ్ళందుకైనా కటసి చూపించుకోవాలా? ప్రపంచంలో కసాయి కొడుకులు కసాయి కూతుళ్ళు ఉంటారు, లేదంటే ఇలాగ వాళ్ళ కడుపును పుట్టినందుకు మనం కసాయిలుగా ఉంటాం తప్ప కన్న తల్లిదండ్రులు కసాయిలుగా ఉండే ప్రపంచంలో ఎలాంటి వాళ్ళని మనం చూసి ఉండం. కొంతమంది దుర్మార్గులను మనం చూస్తుంటాం, కొంతమంది ఎవరో వాళ్ళ అడవులో పుట్టిన వాళ్ళు అయి ఉండాలి ఇంకా అలా ఉన్న తల్లిదండ్రులని. కానీ ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో నిజంగా చెప్తున్నాను, వాళ్ళు డౌన్ టు ఎర్త్ ఉన్న వాళ్ళు వాళ్ళు చూస్తేనే అర్థమవుతుంది. అలాంటి వాళ్ళ గురించి నువ్వు పదే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద దిగజార్చేలాగా నువ్వు చేసే బిహేవియర్ ఏదైతే ఉందో అసలు ఎవరు క్షమించరాని బిహేవియర్ నువ్వు చేస్తున్నావు. ఆ అమ్మాయి కోసం ఫ్యామిలీ వీక్ను కూడా నువ్వు పక్కకు తోస్తున్నావు, వద్దనుకుంటున్నావు అంటే ఎంత చీప్గా బిహేవ్ చేస్తున్నావు అంటే పేరెంట్స్ విషయంలో చాలా నువ్వు ఒక పని చేయి, అసలు మీ పేరెంట్స్ గురించి దయచేసి ఎవడైనా మాట్లాడితే వద్దని చెప్పేసి వదిలేసే. ఇంకోటి ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్కి ఓట్లు వేసేవాళ్ళు కూడా ఒకసారి గమనించుకోవాలి. ఖచ్చితంగా ఈయన్ని ఓట్ల ద్వారానే బుద్ధి చెప్పి ఏదైతే ఈ విషయంలో అమ్మ తల్లిదండ్రులను తీసుకొచ్చి ఇంత హెవీ ప్లాట్ఫామ్ మీద క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడో అది మాత్రం ఖండించాల్సిన విషయం. ఈరోజు ఒక అమ్మాయి కోసం ఫ్యామిలీ నుండి ఎవరిని వద్దనుకునే స్థాయిలో తను ఇది చేసే బిహేవియర్ అయితే ఒక వ్యూవర్గా అయితే మాత్రం నాకు అది నచ్చని విషయం. మేబీ ఫ్యామిలీలో 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ అవి తీసుకొచ్చి తల్లిదండ్రులనే దూషించే లెవెల్లో ఇక్కడ దూరం చేసుకునే వ్యవహారం నడపడం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. అయితే అడిగింది లాస్ట్కి తనుజ ఒకటి ఉంది, నేను ఇచ్చేస్తాడని చెప్పి ఉంది. అంటే అర్థం ఏంటి? ఆ అమ్మాయికి కూడా అనిపిస్తుంది, అరే బాబు ఫ్యామిలీని ఎవడరా బాబు త్యాగం చేసుకునేది అని చెప్పి నీకు ఇండైరెక్ట్గా తనుజ గడ్డి పెట్టిందని అయితే నేను చెప్పగలను. మొత్తానికైతే టాస్క్ స్టార్ట్ అయింది. సుమన్ వాళ్ళ మిస్సెస్ వచ్చారు, తర్వాత తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చింది. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఇది వాల్యుబుల్ అండి. వచ్చిన ప్రతి ఒక్కరు అయితే మాత్రం ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేశారని చెప్పాలి.
ఐఎమ్ నాట్ మరి లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, కొన్ని హింట్స్ అయితే ఇస్తున్నారు. బిగ్ బాస్ ముందే చెప్పాడు, ఇప్పుడు ఎవరైతే తనూజకు దూరంగా ఉండని సుమన్ వాళ్ళ మిస్సెస్ చెప్పిందో నేను ఆ పాయింట్కి 60-40% యాక్సెప్ట్ చేస్తాను. ఆమె చెప్పిన అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ అయితే సుమన్ శెట్టి గారితో బీభత్సమైన ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏం లేదు. ఆమె ఏముంటుందంటే ఎవరైతే హైప్లో ఉంటారో వాళ్ళని ఆమె గ్రాప్ చేసుకుంటుంది, లేదంటే వాళ్ళతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తుంది అనేది. కాబట్టి ఈ రోజు అయితే హైలైటెడ్గా చెప్పాల్సిన విషయం అయితే నేనైతే అది చెప్తాను. ఏదైతే జరిగిన విధానం ఉందో దాని గురించి అయితే నేను హైడ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఫ్యామిలీ వీక్ అంటే మీరు చూడండి, ఆ ఎమోషన్స్ చూడాల్సింది తప్ప చెప్తే కాదు. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే దీంట్లో నేనైతే మాత్రం ప్రతిదీ వివరిస్తానని అయితే చెప్తున్నాను.